హలో మామ, మనకైతే ఫోన్ కాల్ అయితే వచ్చింది. ఏందంటే మాకు మల్లాక్ చెరువులో చేపలు పడుతున్నారని తెలిసింది. సో అక్కడికెళ్ళి అది ఎలాంటి చేపలు పడుతున్నారు, ఎలాంటి ఫిషెస్ ఉన్నాయైతే మీకు ఒకసారి క్లారిటీగా అయితే చెప్తాను. సో ఈ అడ్రస్ వచ్చేసి మనకు ఉన్న డెస్టినేషన్‌కి దాదాపుగా ఒక 30 కిలోమీటర్స్ అయితే దూరం అయితే ఉంటది. సో నేనైతే వచ్చేసాననమాట. ఇదైతే లొకేషన్ అనమాట. మల్లాం చెరువు అంటారు దీన్ని. ఇది వచ్చేసి మల్లాం గుడి పక్కన, సుబ్రహ్మణ్య స్వామి గుడి పక్కనే ఉంటదనమాట ఈ చెరువు. ఈ చెరువులో అయితే చేపలు పడుతున్నారు. ఈ చెరువులో ఇప్పుడు ఎలాంటి చేపలు పడతారు అన్నీ అయితే నీకు ఒకసారి చూపిస్తాను చూడండి. అంటే మర్చిపోకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి పెట్టుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు ఖచ్చితంగా ఇంకా ఎక్కువ కావాలంటే నాకు కామెంట్ చేయండి. సో ఖచ్చితంగా ఇలాంటి వీడియోస్ అయితే ఇస్తాను. ఒక్కసారి మీకు వీడియో మొత్తం చూడండి, అప్పుడైతే మీకు ఒక క్లారిటీగా అయితే అర్థమవుతుంది. పాడికి పైన పట్టుకోయి వచ్చేస్తాయి. కొట్టు నీ హ్యాండ్లు తెప్పించిన అంపల్ వాళ్ళ కదలా నుంచి అర్థం కాదు.
వాళ్ళలో చూసారు కదా, ఇక్కడైతే మనకు 1-2 చేపలు అయితే కాదు, కొన్ని లక్షల చేపలు అయితే దొరికాయి. 1-2 కాదు, చూడండి అయితే ప్రతి ఒక్కటి దొరికాయి అనమాట. దీంట్లో అన్ని రకమైన చేపలు అయితే ఉన్నాయి. ఎలాంటి చేపలు ఉన్నాయంటే నాకు కొన్ని తెలిసిన పేర్లు అయితే చెప్తాను చూడండి. జిలేబీలు, గిండిలు, రొయ్యలు, అయితే మనైతే కొంతమంది చాక్ పీస్ అంటారు, ఆ చాక్ పీసులు కూడా ఉన్నాయి. కొన్ని వాలగలు ఇప్పుడైతే చూసే కదా, వాలగలు ఇప్పుడు ఎత్తేస్తాం చూడండి, అది వాలగా అంటారు. కొంతమంది ఈ చాక్ పీసులు కూడా చాక్ పీసులు కాదు, వాలగ వేరు చాక్ పీస్ వేరు, తనిగా ఉంటాయి. ఇలాంటివి అయితే మనకి అయితే చాలా దొరుకున్నాయి అనమాట. ఇంకా చాలా అయితే ఉన్నాయి, ఎత్తి పడేస్తున్నారు చిన్న వద్దను వేటివి. అది చాక్ పీసులు ఎవరు తినరు కాబట్టి పడేస్తారు. ఇప్పుడు అది పట్టుకుంటున్నా చూడండి, అదైతే వాలగా. సో మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది వాలగా ఎలా ఉంటుంది, చాక్ పీస్ ఎలా ఉంటుందో. మీకు తెలియకపోతే ఇంకో వీడియో అయితే ఖచ్చితంగా చూపిస్తాను. సరే ఇంకొకసారి వీడియో బాగా చూడండి, మీకే కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంటుంది. బయట తెచ్చుకోవచ్చు. దునపోదు లేపి అవతల పాడేయండి. కేజీ ఉంటుంది తలకాయ. జాగ్రత్త చాక్ పీస్ ఎత్తింది, చాక్ పీస్ ఎత్తింది. చాక్ పీస్ ఎత్తండి ముందు, చాక్ పీస్ ఎత్తండి. గెండి పుచ్చున్నది గెండి అటు పోండి మీరు దూరం పోండి నిలబడిన కూడా రాజు లేచాడు పైకి. అబ్బా అదేనా వెళ్ళింది అది ఎత్తేనారంటే మీకు కలపలు ఉండవు. మీకు మహా
పట్టుకోవాలా, రెండు చేతులతో పట్టుకోవాలి దాన్ని. పట్టుకుంటాను నాయుడు దాన్ని పట్టుకొని ముందు దాన్ని లేదా దాన్ని పట్టుకుని చెక్కం కాదు, బయట వాళ్ళని పట్టుకోవాలి. కానీ ఇప్పుడు తీసి ఆ రెండు చేతులతో పట్టుకోవాలి బలంగా. భయం వేస్తుంది పట్టుకో గట్టిగా. వేసి వేసి ఎత్తిండే కాబట్టి ఎత్తాం పేరుగా పెద్ద గిన్నె పడింది. ఇంత దూరం వచ్చారంటే మన ఛానల్ ఖచ్చితంగా అందరికీ నచ్చుంటుంది. సో మర్చిపోకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి పెట్టుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి పెట్టుకుంటేనే మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది. సో గైస్ మర్చిపోకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి పెట్టుకోండి. సరే ఉంటా, బాయ్ బాయ్, సీ యూ, టాటా, బాయ్స్.